చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 50 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని శివశక్తి సేన అధ్యక్షుడు అరవింద్ రెడ్డి ఆరోపించారు. ఆలయం ఆస్తులను ఎండోమెంట్ అధికారులు మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. శివశక్తి సేన, హిందూ ధర్మరక్ష సమన్వయ సమితి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఏ మతవర్గ వాళ్ళని కించపరచకుండా మనదాన్ని మనం భద్రపరచుకోవడం గొప్ప విశేషంగా భావించి కొన్ని క్షేత్రాలు తిరుగుతూ కొన్ని భావాలుగాని సక్కదిద్దుతూ వస్తున్నాము. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము చిక్కడపల్లి శ్రీనివాసాపురంలో ఈ 50 కోట్ల ఆస్తి దుర్వినియోగం చేస్తూ అక్రమంగా ఎండోమెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అడ్డంగా దీన్ని బుక్ చేసి తినేస్తున్నారని ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చారు. ఇది దేవస్థానం ల్యాండు, ఇది ఎవరు ఇచ్చింది కాదు. ఈ ల్యాండ్ కూడా దేవస్థానం పరిధిలో ఎండోమెంట్కు రాకముందే అందరి భక్తుల సమక్షంలో ఈ దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఇంతకుముందు ఎవరైతే ఒక ఎస్ఐ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వచ్చి అడిగినట్టయితే వాళ్ళని గల్లబట్టి కొట్టినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. దీని మీద కూడా ఎలాంటి స్పందన లేదు ఎండోమెంట్ది. అదే ప్రకారంగా లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, దేవస్థానం నిధిని సుమారుగా దుర్వినియోగం చేస్తున్నట్టుగా మనకు ఎండోమెంట్ కానీ కోర్టు ఇచ్చినటువంటి ఆధారాల మేరకు మేము పనిచేస్తున్నాము. వెంటనే సంబంధిత అధికారులపై న్యాయపూరిత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ 50 కోట్ల ఆస్తి ఏదైతే దుర్వినియోగం అవుతుందో తక్షణమే ఎండోమెంట్ కమిషనర్ కానీ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, గవర్నర్ కానీ తక్షణం స్పందించి దేశ రక్షణ కొరకు, దేశ బాధ్యత కొరకు ఇమ్మీడియట్లీ ఇక్కడున్న ఈవోని, ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లను అందరినీ పరిశీలించి వీళ్ళపై ఏసీబీ ఎంక్వైరీ పెట్టాలని. పురాతన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో దీంట్లోకి ఆస్తులు ఏమున్నాయి, దీంట్లోకి ఉన్న నిధి ఏంటిది, దీంట్లోకి ఉన్నటువంటి ఈవోలు ఏ ప్రకారంగా పనిచేస్తున్నారు, ఎండోమెంట్ ఎందుకు ఇట్లా అమ్ముడబోతుంది, ఇవన్నిట్లను కూడా దయచేసి మీరు ముందుకొచ్చి దీన్ని సద్వినియోగం చేసి దేశ భద్రత కొరకు, దేశ యొక్క పట్టుదల, దేశ యొక్క కట్టుబాట్లకు మంచి విలువలు ఉన్నటువంటి పద్ధతులను మీరు పాటించి ఈ దేవస్థానానికి, ఈ దేవునికి, ఈ దేవస్థానం వచ్చేటువంటి భక్తులకి న్యాయం చేస్తారని కోరుతూ ముగించుకుంటున్నాను. ఇదే కాకుండా ఆలయంలో నిత్య పూజలు కూడా సరిగ్గా చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాంగణంలో ఒక షాప్ కిరాయిదారు ఉంది. ఇక్కడున్న ఈవో కానీ, ఇక్కడున్న ట్రస్ట్ బోర్డు కానీ చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్నో అవకతవకలు ఉన్నాయి. దానికి మేము స్పందించి వెంటనే ఈవోగా చెప్పినా దాని మీద ఎలాంటి రిప్లై లేదు. ట్రస్ట్ బోర్డు అతను ఈ షాపు నాది అని చెప్పి రెంట్ కంట్రోల్లో వేయడం జరిగింది. దాంతో నేను అతనికి అగెన్స్ట్గా ఫైట్ చేసి అక్కడ కోర్టులో నేను గెలవడం జరిగింది. ఆ కాపీ ఆర్జేడీ గారికి, గవర్నర్ గారికి, ఈఓ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి చిక్కడపల్లిలో జరుగుతున్న అవకతవకలకు మొన్ననే మన ఎండోమెంట్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేశారు ఒక 10 days కింద. రేపు ఎల్లుండో రిపోర్ట్ కూడా ఎండోమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ దాని మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు. దయచేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఈ గుడిని రక్షించాలని, గుడి ఆస్తులను పరిరక్షించాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. ఆవలింపు సేవ, నిత్య కళ్యాణము మరియు అభిషేకము శాస్త్రం ప్రకారంగా సూర్య ఉదయం ముందే చేయాలి. ఈ 3 కంప్లైంట్లు ఎన్నోసార్లు చెప్పి రైటింగ్లో ఇచ్చిన, మినిస్టర్ గారికి ఇచ్చిన, సీఎం గారికి ఇచ్చిన. కాబట్టి ఇది దేవస్థానం విషయం కాబట్టి నిస్వార్థక సేవ చేయడానికి నేను ముందుకు వచ్చిన. తర్వాత టీఎస్ఎల్ఆర్కి 1335 రూపాయలు కట్టిన. తర్వాత డిమార్కేషన్ కోసం 18 కట్టిన. తర్వాత 1368 రూపాయలు ఆర్ఓఎం కోసం కట్టిన. ఇవన్నీ తీసుకుపోయి అసెంబ్లీలో కూడా మన డాక్టర్ లక్ష్మణ్ గారు రేజ్ చేసిండ్రు. తర్వాత దానికోసం ఏం మాట్లాడేది ఏం నో రెస్పాన్స్. ఇట్లా ఇర్రెగ్యులారిటీస్, నెగ్లిజెన్సీ ఉన్న ఆఫీసర్లను తక్షణమే సస్పెండ్, డిస్మిస్, డీప్రమోట్ ఫ్రమ్ సర్వీస్ చేసి రిమూవ్ చేయాలని కోరుతున్నారు అధ్యక్షుడు.